వెల్కమ్ టు మన ముదిగొండ టీవీ. నేను భరత్ భూషణ్, ముదిగొండ గోపీకృష్ణ. ఈ మధ్య చాలామంది సార్ న్యూరాలజీలో లక్కీ కలర్స్ అంటుంటారు కదా, అందరికి ఒకటే ఉంటాయా, ఒక్కొక్కటి ఉందా, డేట్ ఆఫ్ బర్త్ మీద ఉంటుందా అంటుంటారు. చాలామంది మన ఫ్యాన్స్ కావచ్చు, ఓల్డ్ క్లయింట్స్ కావచ్చు, కొత్తగా చూసేవాళ్ళు కావచ్చు, ఎప్పటికప్పుడు కొత్త కూడా చూస్తుంటారు వీళ్ళందరికీ కూడా. సో ఈ లక్కీ కలర్స్ ఏంటి, ఏ డేట్ ఆఫ్ బర్త్లోకి ఎలా ఉంటుంది అక్కడి నుంచి. ముందుగా నెంబర్ 1 చూద్దాం. కలర్స్ ఎవరి నెంబర్ 1 అంటే 1, 10, 19, 28, 1, 10, 19, 28 ఈ తేదీలో జన్మించిన వారికి 1వ నెంబర్ 1 ఉంటాడు. వీడికి ఎలాంటి కలర్స్ ఉంటాయి, ఇక ఉన్న కలర్స్ అని చెప్పుకుంటూ అనుకుంటే అది కాదు. మెయిన్గా ప్రతి వాళ్ళు కూడా 1, 2, 3 అంతే, మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ వాడరు. సో వీళ్ళకి అదృష్ట రంగులు ఏమిటి అని అంటే, ముందు రంగులు ఏమిటో చెప్పి దాని ఎఫెక్ట్ అని చెప్పారు. సో నెంబర్ 2 వాళ్ళకి ముందు వచ్చేది 1 వైట్, 2 ఆరెంజ్, 3 రెడ్ కూడా వాడచ్చు. ఎందుకు అని అంటే మధ్య కొత్త విషయంగా అనుకున్నారు. ఉదయం పూట సూర్యుడు ఎర్రగా ఉంటాడో, అస్తమించేటప్పుడు అసలు ఎందుకు రెడ్ కలర్ ఉండడు. వెనకాల చూస్తే ఓన్లీ వైట్ కలర్. ఈ సైంటిఫిక్ ఎట్లా ప్రూవ్ చేయంటే, చిన్నప్పుడు మీరు 7th 8th క్లాస్ ఉన్నప్పుడు విబ్జియర్ అని ఒక సర్కిల్ వస్తుంది ఇట్లా రౌండ్గా, 7 రంగులు ఉంటే ఇట్లా బటన్ నొక్కుతాడు, ఆ సర్కిల్ రౌండ్ తిరుగుతుంటుంది. అప్పుడు మొత్తం ఏ కలర్ అంతా వైట్ కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న 7 కలర్లు కూడా సూర్యుడి నుంచి, ఇంద్రధనుస్సు కూడా ఆ సూర్యుని కాంతి నుంచి అక్కడ వాటర్ మీద పెడితే మొత్తం 7 కలర్స్ వస్తాయి. 7 కలర్స్ అన్ని కలిపితే దట్ ఈస్ కాల్డ్ వైట్. సైంటిఫిక్గా చెప్తాను. అందుకే వైట్ కలర్, ఆరెంజ్ అండ్ రెడిష్, ఈ మూడిట్లో ఏదన్నా మీరు ఈ కలర్స్ వాడవచ్చు. ఏమేమి వాడారు అంటే, ఒకటేమో వేసుకునే దుస్తులు. నిమజ్జనానికైనా ముందు ఏ కలర్స్ నాకు కలిసి వస్తాయంటారు. ఈ కలర్స్ ఎక్కువగా ఈ టాలీవుడ్ కానీ లేదా బాలీవుడ్ కానీ సినిమా యాక్ట్లో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. మామూలు వాళ్ళు అంతగా ఏదోసారి ఏదో కలర్ వేసుకుంటూ ఉంటారు. బాగా దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు అంటే టాలీవుడ్, బాలీవుడ్లో కంపల్సరీగా ఇది వాడుతుంటారు. ఇక ఫారెన్లో అంత దీంట్లో ఉండదు, బట్ ఎంటైర్ యునైటెడ్ నేషన్స్లో చాలా మటుకు బోర్డు కలర్స్ అవన్నీ కానీ స్కై బ్లూ కలర్లో ఉంటాయి వాళ్ళు వాడేది. మన దగ్గర సెంటిమెంట్లు ఉంటాయి. సో ఈ కలర్ చూసినప్పుడు వైట్ అన్నాను. ఇప్పుడు ఎవరెవరు వాడతారో మనకు ఒక విఐపీ చెప్తే కానీ బ్రేక్ ఎక్కదు కదా. దాసరి నారాయణరావు, ఆయన ఎప్పుడు చూడండి మిగతా ఫారెన్ బోటాలు ఆయన పర్సనల్ షాపింగ్లు వదిలేయండి, బయట మట్టుకు ఆయన వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ మీద కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చి ఈనాడు రామోజీరావు, ఆయన వైట్ కలర్ వేస్తారు. పొలిటీషియన్స్ ఎలాగో వేస్తారు, వాళ్ళు రకరకాల పొలిటీషియన్ కూడా వేస్తూ ఉంటారు. అక్కడి నుంచి పొలిటీషియన్స్ కాకుండా మామూలు కూడా చాలామంది ఈ వైట్ డ్రెస్ వేస్తుంటారు. కొంతమందికి వైట్ డ్రెస్ కంపల్సరీ అవుతుంది. ఎందుకు కంపల్సరీ అవుతుంది అంటే, స్కూళ్ళల్లో చూడండి, స్కూలు ఈవెన్ ఇంటర్, డిగ్రీ కాలేజ్ కూడా చాలామందికి స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కదా, మామూలుగా గ్రీను, బ్లూను, ఆరెంజ్ రకరకాల కలర్స్ ఉంటాయి. కొన్ని స్కూళ్ళల్లో ప్యూర్లీ వైట్ ఉంటాయి. ఇది వదిలేయండి. అంటే ఎక్కడెక్కడ వాడుతున్నారో చెప్తాను వైట్. మళ్ళీ అలాగే మీరు షిప్ తెలుసు కదా, పైలట్స్, క్యాప్టెన్స్ ఉంటారు షిప్లో పనిచేసి, ఆ క్యాప్టెన్ కంపల్సరీగా అవి వేసుకుంటారు. అట్లాగే ఎయిర్వేస్లో కూడా ఉంటారు కొంతమంది పైలట్స్. ఎయిర్వేస్ వాళ్ళు కూడా మొత్తం వైట్ షర్టు, అంటే ఇక్కడ 2 జేబులు ఉంటాయి, ఇట్లా ఇక్కడ వైట్ ప్యాంట్ ఉంటుంది, ఈ పక్కన ఏవో పట్టీలు వేసుకుంటారు. వాళ్ళ డిజిగ్నేషన్ వాటర్ ఈక్వాలిటీ ఇక్కడ వేసుకుంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళు కూడా ఒక కలర్ని ఫాలో అవుతున్నారు. స్కూళ్ళు, కాలేజీలు కూడా వైట్ డ్రెస్ వేసుకుంటుంటారు. అంటే వైట్ డ్రెస్ వేసుకుంటే ఏం జరుగుతుంది నీకు, ఒకటేమో ఈ డ్రెస్ మీరు వేసుకుని లక్కీ కలర్, మన లక్కీ కలర్ అనుకుంటున్నాం. ఇంతకీ కలర్ దేనికి లింక్ అని చెప్పాను, సూర్యుడికి అనమాట. అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది కాబట్టి అన్ని కలర్స్ దాంట్లో ఉన్నాయి ఇక్కడి నుంచి, అదొక బాగుంటుంది. 2 సైకాలజీ దీంట్లో ఏముంది అని అంటే, ఈ వైట్ డ్రెస్ వేసుకొని బయట ఎక్కడ పోయారు అనుకోండి, జనాల్లో ఎన్నో రోజుల నుంచి కూడా ప్రింట్ అయిపోయింది. వైట్ డ్రెస్ వేసుకొని ఎవరైనా వచ్చారు, ధోతి ఇది కట్టుకొని వస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా వైట్ ధోతి అది వేసుకునేవాళ్ళు. ఎన్టీఆర్ వైట్ ధోతి షర్టు లాల్చి, ఆయన ధోతి చివరి తీసి జేబులు పెట్టుకునేవాళ్ళు. నేను దగ్గర నుండి చూశాను కొల్లకి రామకృష్ణ ఆయన థియేటర్లో, ఆయన ఒక స్టైల్ వైట్ డ్రెస్. ఈ వైట్ డ్రెస్ వేసుకొని బయట ఉన్నారంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది. మీరు వైట్ డ్రెస్ ఎంత రెస్పెక్ట్ పెరుగుతుంది, 2 చెప్తున్నాను. మా క్లయింట్ ఏం చేశాడు, ఇది చూద్దాం, కొంతమంది ఊరుకోరు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకో, ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకోలేదు. ఓసారి వైట్ డ్రెస్ కుట్టించుకున్నట్టు దగ్గర ఉన్న గుళ్ళోకి వెళ్ళి, ఆయన ఏ విఐపీ గారు ముందర గర్భగుడి అందరు ఇట్లా ఇటు కూడా ఆయన అటులో 10 మంది 10 నిలబడ్డారు. ఈయన చివరిలో నిలబడ్డాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, అందరు తీర్థం వెంటనే ఇక్కడికి వచ్చి ఒకసారి పూజారి ఇట్లా చూశారు. మిగతా రంగురంగు కలర్లో లేడీ జెంట్స్ చెల్లి కట్టుకున్నారు. ఈ లాస్ట్లో వైట్ డ్రెస్ ఉన్నారు. అప్పుడు కొత్త గెస్ట్ కూడా నిలబడ్డాడు అట్లా టీవీగా. ఆ పూజారికి కొత్త ఆయన ఎవరు కొంపదీస్తేనారా, నా పొలిటీషియన్ కాదు కదా, గవర్నమెంట్ ఆఫీసర్ కాదు కదా లోపల అనుకొని ఇట్లా సరాసరి దగ్గరకు వచ్చి ఈయనకి తీర్థం ఇచ్చాట. ఈయనకి ఇస్తుంటే వాళ్ళందరూ కూడా సైలెంట్ ఊరుకున్నారు. సార్ ఇప్పుడే వచ్చి ఆయనకి ఇప్పుడు క్యూలు ఉంటాయి, క్యూ సిస్టమ్ లేదు, ఫోన్లే వరకు మిగతా అందరికీ ఇటు ఇచ్చారు. అప్పుడు అర్థమైంది దానికి. అంటే ఆయన మైండ్లో ఏం తిరిగి ఉంటున్న పూజారి మనుషులు, ఈయన ఏ పొలిటీషియనో గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉంటారు. కాబట్టి ఆ వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి సైకాలజీ పరంగా వాళ్ళు కొంచెం ప్లెయిన్ మైండ్ ఉంటుంది. తెలుపు రంగు అని అంటే తెలుపు అన్నది దాంట్లో వేసుకునే వాళ్ళకి వాళ్ళ మంచితనంగా తెలుపు అని అర్థం అనమాట. వైట్ డ్రెస్ ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య మీకు
అంటే ఒక 20-30 ఇయర్స్ నుంచి ఈ కలర్స్ అన్నీ మారిపోయాయి కదా బయట. పూర్వకాలంలో ఏం చేసేవాడు, మా అమ్మాయి పెళ్ళండి గోడకు సున్నం కొట్టించేవాడి అంటారు. ఇక్కడ మన తెలంగాణ దగ్గరికి, సార్ మా బిడ్డ పెళ్ళింది సార్, పెద్ద బిల్డింగ్ మాది, ఇప్పుడు పెళ్ళంటే ముందు సున్నాలకే నాకు ఇప్పటికీ 600 కట్ చేశారంటాడు. పెద్ద బిల్డింగ్కి సున్నాలంటే 600 కట్ చేయంటారు. చార్మినార్ లాంటి బిల్డింగ్ కొనడానికి మళ్ళీ సున్నమే ఉంటుంది, గానుగ సున్నం తీసి కట్టేవాళ్ళు సున్నంతో. మరి వైట్ కలర్ ఎందుకు వేస్తారు దానికి? ద రీజన్ ఫర్ ఇంతెందుకండి, ఇప్పుడు మేము కూర్చున్న స్టూడియో కానీ లేదా మిల్లులో కానీ మంచి బ్రైట్ లైట్ రావాలి, కూల్గా ఉండాలి బ్రైట్ లైట్. ఏముంటాయి మన ఇంట్లో? ఇలా వాటి ఇంత అంటే బల్బులు కాదు, ట్యూబ్స్, ఎల్ఈడి ట్యూబ్, వైట్ కలర్ కూల్గా ఉంటుంది అక్కడి నుంచి. వైట్ కలర్ ఇన్ని మన డే టు డే లైఫ్లో ఈ వైట్ అంత అతుకొని పోయిందనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఎలాగో అందరూ పాటిస్తున్నారు కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఆ వైట్ కంటే మంచిది. అంతేగాని ఎప్పుడు కూడా ఎంజీకే ఇన్స్టిట్యూట్ గాల్లో కబర్లు ఉండదు ఆకర్షణ. మీరు ఆ వైట్ డ్రెస్ వేసుకుంటే కోటిషన్లు అయిపోతారు, ఒకసారి వేసుకొని చూడండి, అది వేసుకుంటే మీకు క్యాన్సర్, టీబీలు, జ్వరాలు రావు, ఇలాంటివన్నీ ఉండవు. దానికి దీనికి సంబంధం, రోగాలు జబ్బులకి ఏమీ లేదు. జనరల్ హెల్త్ అనేది మీకు పడుతుంది. ఇంతెందుకండి, సింపుల్గా ఇండియాలో ఇప్పుడు ఒక రీసెర్చ్ ప్రకారం 70 to 80%, ఒక 70 ఒక 80 రీసెర్చ్లో 80 అందరికీ డి విటమిన్ లోపం ఉంటారు, డి విటమిన్ B12. ఇప్పుడు ఈ మధ్య చేసేచ్చు 100 ఏళ్ళ కింద కదా. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు మన డే టు డే లైఫ్లో ఎవ్వరు కూడా మన ఎండకి ఎక్స్పోజ్ కావట్లేదు. అందరూ ఐటీ జాబులు ఏసీలు కూర్చోండి, ఎండ ఎక్స్పోజ్ అయితేనే డి విటమిన్ వస్తుంది. దీనికి ఏం మరి సన్లైటే కదా ఆరోగ్యప్రద, అవునా కదా? ఎండల్లో తిరిగితే అంటే సమ్మర్ ఎండల్లో కాదు, ఉదయం తిరిగితే మీకు డి విటమిన్ కూడా వస్తుంది. అంటే ఇండైరెక్ట్ హెల్త్ కూడా ఉందంటే వైట్ డ్రెస్ వేసుకుంటే హెల్త్ పరంగా కూడా మంచిది, చూసేవాడికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇది మీకు ఈ కలర్స్ పాటించండి. ఆరెంజ్ కలర్ అయినా వైట్ అయినా ఇవైనా. ఆరెంజ్ కలర్ అని చెప్పక్కర్లేదు. ఆరెంజ్ కలర్ ఇంటికి ఎవరు వచ్చినా కూడా దండం పెడతారు, 10 రూపాయలు ఇస్తారు. ఎవరు వస్తారు? కాషాయ వస్త్రాలు వేసుకొని బాబాలు సన్యాసంలో ఆరెంజ్ దాంట్లో వేస్తారు. మరి మన మైండ్లో సైకాలజీ ఉంటుంది కదా, ఆరెంజ్ జ్యూస్ అంటే అరే ఇది సాధు సన్యాసం దండం పెట్టాలి, ఏం చేయాలి. మీరు మొత్తం ఇండియా మొత్తం చూడండి. అంటే ఓల్ ఓవర్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ హెరిటేజ్. నేను ఎప్పుడు దీని గురించి మాట్లాడతాను, యూనివర్సల్ ఇది యాక్సెప్ట్ అయినా మాట్లాడతాను. సో దట్ ఈస్ నెంబర్ 1 వైట్ కలర్, లక్కీ కలర్ అంటే అది. నెక్స్ట్ వీడియో మీకు 2వ నెంబర్ వాళ్ళకి ఏ కలర్స్ వస్తాయి అని వచ్చేద్దాం. చూసే ముందు కింద వాట్సాప్లో అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు దానికి ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. వాట్సాప్లో కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, పర్పస్ దాంట్లో పెడితే విల్ గెట్ రిప్లై.